సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కి సరైనటువంటి సంస్థని చూస్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకసారి మీరు సిఏ ఇంటర్ కోచింగ్ కనుక సరిగ్గా కనుక తీసుకోకపోతే దాన్ని తిరిగి మళ్ళీ సెటరేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే సిఏ ఇంటర్ ఫస్ట్ టైం రెగ్యులర్ బ్యాచ్ అంటే సుమారుగా 1500 గంటలు ఉంటుందండి. ఈ 1500 గంటల కోచింగ్ పూర్తయ్యేటప్పటికి 7 నెలలు పడుతుంది. దాని తర్వాత మీకు ప్రిపేర్ అవ్వడానికి ఉండేది 1 or 2 months అండి. మరి ఆ 1 or 2 months లో మీ కోచింగ్ కనుక సరిగా జరగకపోతే మీరు ఎలా సెటరేట్ చేస్తారు? ఓకే సార్, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ లో చూసుకుంటాం. నెక్స్ట్ అటెంప్ట్ లో చూడడానికి ఇంకేం లేదండి. కారణం ఏంటంటే ఉదాహరణకు మీరు నవంబర్ లో ఎగ్జామ్ రాశారనుకోండి, రిజల్ట్స్ వచ్చేటప్పటికే February 1st వీక్ అయిపోతుందండి. అంటే మీ కోచింగ్ సరిగా లేదు అనే విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే రిజల్ట్ చూసుకున్న తర్వాత తెలుస్తుంది. అక్కడి నుంచి మీకు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ రాయడానికి ఉండేది 2.5 నెలలు మాత్రమే. సార్ మరి ఏం చేయమంటారు? ఫస్ట్ అటెంప్ట్ ఈస్ ద బెస్ట్ అటెంప్ట్ అండి. సో ఫస్ట్ అటెంప్ట్ లో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందే. సో ఏదో రకంగా కోచింగ్ చెప్పడానికి, స్టూడెంట్ పాస్ అయ్యే విధంగా కోచింగ్ చెప్పడానికి చాలా తేడా ఉందండి. ఉదాహరణకి మీరు మాస్టర్ మైండ్స్ మెటల్స్ తీసుకోండి. 30 మంది టీం వర్క్ చేసి వాటిని తయారు చేస్తున్నాం. అదంతా చేయకుండా కూడా ఇవాళ చాలా ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి. సో ఏంటంటే తక్కువ ఫీజు, తక్కువ క్వాలిటీ, అవన్నీ చేయకుండా కూడా నడుస్తాయి. బట్ అది చేయకపోవడం వల్ల స్టూడెంట్ కి జరిగే నష్టం ఎగ్జామ్ రాస్తే తప్ప తెలియదు. అలానే 95% ఇన్స్టిట్యూట్స్ లో జరిగే మోసం ఏంటంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అసలు వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు. కండక్ట్ చేసినా వాల్యుయేషన్ చేయరు. వాల్యుయేషన్ చేసినా పేరెంట్స్ కి మార్క్స్ చెప్పరు. కానీ మాస్టర్ మైండ్స్ దీనికి భిన్నం. అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఒకవేళ కండక్ట్ చేసినా నాకే వస్తే క్వశ్చన్ పేపర్లు, అది ఎక్కడా కూడా పబ్లిక్ ఎగ్జామ్ రేంజ్ లో ఉండవు. బట్ మాస్టర్ మైండ్స్ ఎప్పుడు అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయదండి. సో మేము క్వశ్చన్ పేపర్స్ కూడా ఎంతో రీసెర్చ్ చేసి తయారు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు. మరి చాలా ఇన్స్టిట్యూట్స్ ఎంతసేపటికి తక్కువ ఫీజు పెట్టేస్తే మనం కష్టపడకుండానే స్టూడెంట్స్ వచ్చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ ఇవ్వాలంటే ఎంతో పెద్ద టీం ఉండాలి, ఎంతో రీసెర్చ్ చేయాలి. ఆ రీజన్ చేతనే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా సిఏ కోచింగ్ స్టార్ట్ చేసి డ్రాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రన్ చేయడం అంత ఈజీ కాదు. ఎంతో ఎక్స్పీరియన్స్, ఎంతో ఎక్స్పర్టైజ్, ఎంతో డెడికేషన్, స్టూడెంట్స్ పట్ల లవ్ అండ్ అఫెక్షన్ కావాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ ఇవ్వలేరు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే వాటి స్థాయి కేవలం సిఏ ఫౌండేషన్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే వాటి స్థాయి కేవలం క్రాష్ బ్యాచ్. రెగ్యులర్ బ్యాచ్ ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదు. దీని వెనకాల చాలా రీసెర్చ్ కావాలి. మరి ఆ రీసెర్చ్ ఊరినే వస్తుందా? ప్రతిదానికి ఖర్చు అవుతుంది. ఇప్పుడు మేము ఉన్నాం, ఒక క్వశ్చన్ పేపర్ చేయడానికి డైరెక్టర్ స్థాయిలో మేము పర్సనల్ గా ఇన్వాల్వ్ అవుతున్నాం. సో క్వశ్చన్ పేపర్ ఎలా చేయాలో చెప్తున్నాం. ఒక ఫ్యాకల్టీ చేసిన క్వశ్చన్ పేపర్ మరొకరి చేత వెరిఫై చేస్తున్నాం. చివరిలో మళ్ళీ నేను వెరిఫై చేసి ఓకే అన్న తర్వాత ఎగ్జామ్ పెడుతున్నాం. మరి ఇంత టైం స్పెండ్ చేయడానికి ఎన్ని ఇన్స్టిట్యూట్స్ రెడీగా ఉన్నాయి? సో అందుకనే చాలా ఇన్స్టిట్యూట్స్ కేవలం క్రాష్ బ్యాచ్ వరకు పరిమితం అవుతుంది. ఎందుకంటే క్రాష్ బ్యాచ్ లో ఇంత రీసెర్చ్ చేయక్కర్లా. సో క్రాష్ బ్యాచ్ కోచింగ్ ఇవ్వగలిగే స్థాయి ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ జాయిన్ అవ్వడం మీ తప్పు అవుతుంది. ఇన్స్టిట్యూట్ తప్పు ఎందుకు అవుతుంది? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చీపెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక సెల్ ఫోన్ కొనాలి, 4000 కూడా సెల్ ఫోన్ ఉంటుంది. సార్ అంత చండాలపు క్వాలిటీ ఎలా అమ్ముతారు సార్? వాళ్ళ ఇష్టం సార్. ఎంత చండాలపు క్వాలిటీ అమ్మాలో వాళ్ళ ఇష్టం. మీరెవరు డిసైడ్ చేయడానికి? కొనుక్కోవాలా లేదని మీరు చూసుకోవాలి. సో తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి ఎగబడితే తర్వాత భారీ మూల్యం చెల్లించాలి. సో ఇక్కడ కూడా అంతేనండి. తక్కువ ఫీజుతో అయిపోతుంది కదా అని మీరు ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్ లో కనుక జాయిన్ అయితే తర్వాత మీరు అటెంప్ట్లు కొద్ది రాస్తూనే ఉంటారు. అది మళ్ళీ సెటరేట్ చేయాలంటే మరోసారి మీరు మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ లో మళ్ళీ రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ జాయిన్ అవ్వాల్సిందే తప్ప ఒక క్రాష్ బ్యాచ్ తో అది సెటరేట్ అవ్వదు. ఇక్కడ చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది, రెగ్యులర్ బ్యాచ్ కనుక సరిగ్గా మీరు వినకపోతే దాన్ని క్రాష్ బ్యాచ్ ద్వారా రెక్టిఫై చేయడం అసాధ్యం. మళ్ళీ 1500 గంటల కోచింగ్ జాయిన్ అయ్యి రెగ్యులర్ బ్యాచ్ ద్వారా దాన్ని రెక్టిఫై చేయాలి. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యండి. తన గతంలో చెన్నైలో ఒక ప్రముఖ సంస్థలో సిఏ కోచింగ్ జాయిన్ అయ్యాడు, సిఏ ఇంటర్ కోచింగ్ జాయిన్ అయ్యాడు. సో లాక్డౌన్ వచ్చింది.
దాంతో ఆ ఇన్స్టిట్యూట్ ఫిజికల్ గా క్లాసెస్ క్లోజ్ చేశారు. మరి ఫిజికల్ గా క్లోజ్ చేశారు కదమ్మా, ఆన్లైన్ లో చెప్పారా జూమ్ ద్వారా అని అడిగాను. చెప్పారు సార్ 1 hour per day, రోజుకో గంట. మరి మేము కూడా లాక్డౌన్ వచ్చినప్పుడు ఫిజికల్ గా కాలేజ్ క్లోజ్ చేయాల్సిందే. చేసి ఆన్లైన్ లో ఫిజికల్ గా అయితే రోజుకి ఎన్ని గంటలు చెప్తామో అన్ని గంటలు ఆన్లైన్ లో చెప్పాం. చెప్పి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేశాం. సో అలా మీరు ఏ ఇన్స్టిట్యూట్ ని పడితే ఆ ఇన్స్టిట్యూట్ ని నమ్మితే కాస్ట్ కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాస్టర్ మైండ్స్ లాంటి మంచి ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవడమే మీకు రిస్క్ లేకుండా ఉంటుంది. 19 సంవత్సరాల మా ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో అదే మీకు శ్రీరామ రక్ష. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కేవలం ఆన్లైన్ లో మాత్రమే రన్ అవుతాయి. వాటికి ఎక్కడ ఆఫీస్ ఉండదు, ఫిజికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, ఏమి ఉండదు. అలాంటి వాళ్ళు కనీసం ఒక ఎగ్జామ్ కూడా పెట్టలేరండి. ఇప్పుడు ఆన్లైన్ లో మీరు క్లాసెస్ వింటారు, మరి ఫిజికల్ గా మీరు ఎగ్జామ్ రాయకపోతే మీకు ఎలా తెలుస్తుంది మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో? సో మీ అసెస్మెంట్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఫిజికల్ గా ఎగ్జామ్ రాస్తేనే. గుర్తుపెట్టుకోండి, మేము ఎంత మంచిగా ఇక్కడ క్వశ్చన్ పేపర్ చేసినా కూడా పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మీకు ఎగ్జామ్ ఫియర్ అంటూ కొంత ఉంటుంది. అది మేము ఇక్కడ తేలేం. సో మీరు ఇంటర్నల్ గా రాసే ఏ ఎగ్జామ్ లోనూ ఎగ్జామ్ ఫియర్ ఉండదు, కానీ పబ్లిక్ ఎగ్జామ్ లో ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. సో మీరు మా కాలేజ్ ప్రెమిసెస్కి వచ్చి ఫిజికల్ గా ఎగ్జామ్ రాస్తేనే ఆ ఫీల్ మీకు కలుగుతుంది. అప్పుడే మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో ఎటువంటి యాంగ్జైటీ లేకుండా రాయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రాస్తారో, మీ ఇంట్లో కూర్చొని రాస్తారో, 3 గంటల ఎగ్జామ్ మీకు నచ్చినంతసేపు రాస్తారు. మీ ఇంట్లో కూర్చుంటే అడిగేవాడు ఎవడు? మీ ఇంట్లో కూర్చుంటే చూసుకొని రాయొచ్చు. సో అవేవి వర్కౌట్ అవ్వండి. కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ని మీరు పక్కన పెట్టేయడం మంచిది. ఇప్పుడు మేము కూడా ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నాం. మాది ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ క్లాస్ చెప్తాం, స్టూడెంట్స్ తో మాట్లాడుతూ క్లాస్ చెప్తాం. స్టూడెంట్ కావాలంటే నేరుగా ఫ్యాకల్టీతో మాట్లాడొచ్చు ఆన్లైన్ లో కూడా. సో అలాంటివి ప్రిఫర్ చేయండి తప్ప జస్ట్ రికార్డెడ్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్స్ ని ప్రిఫర్ చేయొద్దు.